తిరుపతి ఏఆర్డీఎస్పీ రవీంద్రారెడ్డిపై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ఏపీకి చెందిన 2 కానిస్టేబుల్స్ అరెస్టు కావడం సంచలనంగా మారింది. డీఎస్పీ పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యంపై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. తిరుపతి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రామచంద్ర, కానిస్టేబుల్ గుణశేఖర్ డ్రగ్స్ సరఫరా చేసే స్థాయికి వెళ్లినా ముందుగా పసికట్టి అరికట్టే పరిస్థితి లేకపోవడంతో జిల్లా రిజర్వ్ విభాగానికి మాయని మచ్చగా నిలిచింది. డ్రగ్స్ మూలాలు తిరుపతి జిల్లా రిజర్వ్ విభాగంలో ఉన్నా పట్టించుకోలేదని ఏఆర్ డీఎస్పీ రవీంద్రారెడ్డిని బాధ్యుణ్ణి చేస్తూ బదిలీ చేసింది. చూస్తా ఉన్నాం. తిరుపతి ఏఆర్డీఎస్పీ రవీంద్రారెడ్డిపై బదిలీ వేటు పడింది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, మొత్తం మీద ఈ కానిస్టేబుల్ తెలంగాణ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ లో మత్తు పదార్థాల విక్రయానికి సంబంధించి బయటపడడంతో ఒకసారిగా షాక్ అయిన పరిస్థితి. ఇలా డిపార్ట్మెంట్ లో ఇంకా ఎంతమంది ఉన్నారు అనేటువంటి ప్రశ్న కూడా ఉదయిస్తోంది. అంటే పై స్థాయిలో డిఎస్పీ స్థాయిలో కనుక సరైన పర్యవేక్షణ ఉంటే ఇంకా అంటే ఒక చైన్ లాగా ఉండొచ్చు. వీళ్ళిద్దరితో ఆగే పరిస్థితి కాదు. ఎవరైతే రామచంద్ర హెడ్ కానిస్టేబుల్ కావచ్చు, కానిస్టేబుల్ గుణశేఖర్ కావచ్చు, ఇంకా ఈ చైన్ లో ఇంకా ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం అయితే డిపార్ట్మెంట్ లో ఉంది. వాళ్ళని కంట్రోల్ చేయడం కావచ్చు, వాళ్ళని సంబంధించిన చర్యలు ఏపీ గవర్నమెంట్ తీసుకుంటే సరైన విధంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క డిఎస్పీకి సంబంధించినటువంటి బదిలీ వేటు రవీంద్రారెడ్డి నిర్లక్ష్యాన్ని చర్య తీసుకున్నారు. అప్పుడు మిగతా డిఎస్పీలు కూడా అప్రమత్తమై ఇలాంటి నీచమైనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకుంటారనేటువంటి లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టారు. పవన్, రైట్, థ్యాంక్ యూ దినేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.